శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహత్యం. మూడవ కథ. శనివార వ్రత కథ. దేవదత్త దంపతుల కథ. పూర్వము కాంచీపురంలో దేవదత్తుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరి ఆతిథులని అభాగ్యుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేస్తారు. భోజన అనంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకములు పరిశీలించి చూసి జాతకం ప్రకారంగాను గోచార ప్రకారంగాను దేవదత్తునికి శనిదోషం వల్ల అపమృత్యు కలిగే సూచనలు కనబడుతున్నాయని, ఆ అపమృత్యు దోషం పరిహారం కోసం సప్త శనివారాల వ్రతం చేసి అటు శనేశ్వరుని ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసిందని, అమ్మా, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివారాల వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. సప్త శనివారాల వ్రత విధానాన్ని కూడా వివరంగా బోధించి సెలవు తీసుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు. దేవదత్తునికి తారాబలం చంద్రబలం సరిపోయిన ఒక శుభదినాన ఆ దంపతులిద్దరూ బ్రహ్మముహూర్తమున లేచి స్నాన సంధ్యాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగంన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం పెట్టి పూజా సామాగ్రులు నైవేద్య పదార్థాలు అంటే కొబ్బరికాయలు అరటిపళ్ళు నల్ల ద్రాక్ష పళ్ళు 7 చిమ్మిడి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఆనాడు సాయంకాలం దాకా ఉపవాసం చేసి సాయంకాలం పళ్ళు కాయలతో పాటు 7 లడ్డులు కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకొని సాయంకాలం పూజ చేసుకొని ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఈ విధముగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహిమలు వర్ణించుకుంటూ కాలక్షేపం చేసి ఏ నడిజామిలోనో కొంచెం నిద్రించారు. ఆ దంపతులు భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివారాల వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనేశ్వర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయింది. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణ ఆయుర్దాయం కలవాన్ని చేస్తాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 సంవత్సరాలు జీవించి ధర్మార్థ కామములచే 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యుడైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి ఆ స్వామివారి సాన్నిధ్యాన్ని పొందారు. కలౌ శ్రీ వెంకటనాయకః అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేదు. ఈ సప్త శనివారాల వ్రతంతో ఆయనను ఆరాధించిన వారికి శనిదోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు శౌనకాది మహామునులకు వినిపించాడు. వారు విని ఆనందించారు.
కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామియే ప్రత్యక్ష దైవము. భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారిని అర్చించిన వారి ఇహపర లోకముల ఎందు భోగభాగ్యములు కలుగును. శ్రీ స్వామివారి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసిన వారికి ఉన్న కష్టములు తీరును, గ్రహబాధలు పోవును, సంపదలు భోగములు కలుగును. వారికి వారి కుటుంబమునకు సర్వశుభములు కలుగును. శనివార వ్రతమును ఆచరించిన వారికి అసాధ్యమే లేదు. ఈ కలియుగమున శనివార వ్రతము మానవులకు కల్పవృక్షము వంటిది. శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథను చదువుకొనినను వారు ధన్యులు. శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవతా స్వరూపుడు. ఆయనను అర్చించినచో అందరూ దేవతలను అర్చించినట్లే అగును. ఆయన సంతోషించినచో దేవతలందరూ సంతోషించినట్లే. పూజలో వస్తు సామాగ్రి, మనము, సంపద, ఆడంబరము వీటి కన్నను మనలోని భక్తి శ్రద్ధలే ముఖ్యం. మనమందరం యథాశక్తిగా శనివార వ్రతము ఆచరించి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందుదాం. ఓం నమో భగవతే వెంకటేశాయ.